పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కుమారుడికి సంబంధించిన భూ కబ్జా కేసు ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి నమోదు చేసిన సీఐని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ సడన్ ట్రాన్స్ఫర్ ఏంటి? ఇదంతా కూడా ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న చర్య అని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతం అయితే మాత్రము ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రము నిజంగానే తన కుమారుడు తప్పు చేసుండుంటే ఖచ్చితంగా తానైనా, తన కుమారుడైనా కూడా శిక్షకు అర్హుడే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అది నిరూపించబడితే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను అని చెప్పేసి కూడా అనడం జరిగింది. మరి ప్రస్తుతం తీసుకుంటే మాత్రం అసలు ఈ కేసు ఏమైంది? ఎందుకు అరెస్ట్ అనే ఒక అప్డేట్ వినిపిస్తుంది దీనికి సంబంధించి అనేదైతే ఒక్కసారి చూసుకుంటే కేసు నమోదు చేసిన గచ్చిబౌలి సిఐ హబీబుల్లా ఖాన్ అనే వ్యక్తి సిఐ మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా మంత్రి పొంగులేటి కొడుకు హర్ష మీద కేసు ఏదైతే నమోదైందో దీనికి సంబంధించి ఈ చర్యగానే అతన్ని కేసు నమోదు చేశారు. హబీబుల్లా ఖాన్ ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేస్తూ కూడాను ప్రభుత్వం ఉత్తర్వులను అయితే జారీ చేసినట్లుగా కూడా ఇప్పుడు తాజాగా అందిన వార్త. మరి పోస్ట్ వేకెన్సీ రిజర్వేషన్ పేరుతో ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి రీసెంట్ గా బెస్ట్ సర్వీస్ అందుకున్న హబీబుల్లా ఖాన్ ఇలా ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ కొంత సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా బెస్ట్ సర్వీస్ అవార్డును అందుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఆయన సేవలు బాగుండాలి. అండ్ సిఐకి లా అండ్ ఆర్డర్ విభాగంలో సురక్షిత్ హైదరాబాద్ అనే అవార్డు కూడా వచ్చింది. సో అంటే ఖచ్చితంగా సిఐ చేసిన మంచి పనులకి ఇచ్చుండొచ్చు. అవార్డు ఇచ్చారు అని అంటే వాళ్ళ వర్క్‌ని బట్టి, వాళ్ళు చేస్తున్న సర్వీస్‌ని బట్టి అవార్డులనేవి దక్కుతూ ఉంటాయి. మరి ఇటువంటి అవార్డు తీసుకున్న సీఐ హబీబుల్లా ఖాన్‌ని ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వచ్చింది? అది కూడా ఇంత సడన్ డెసిషన్ ఎందుకు తీసుకుంది అనేదైతే పూర్తి స్థాయిలో రాజకీయంగా కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న అధికారిక కక్షపూరిత చర్య అనేదైతే ఇక్కడ కొంత చర్చకి దారి తీస్తున్నట్టు ఆరోపణలైతే వినిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందన్నమాట. మరి చూసుకుంటే ఇప్పుడు సడన్ ట్రాన్స్ఫర్ ఎందుకు ఇచ్చారు అనేది దానిపైన అయితే ఇప్పటి వరకు పొంగులేటి ఎలాంటి రియాక్షన్ లేదు. మరి ల్యాండ్ కబ్జాకి సంబంధించి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి కొంతమంది బౌన్సర్స్ తోని ఆ కబ్జా ఆ సైట్ కి సంబంధించిన ప్లేస్ కి వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది అనే కొన్ని వార్తలు కూడా విన్నాం. సో అసలు ఏమైంది, ఎక్కడ ఏంటి అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే మరి దీనికి సంబంధించి చూసుకుంటే కేసు గండిపేట రెవెన్యూ పరిధి వట్టిన గుల్లపల్లిలోని 300 కోట్ల విలువైన భూమి కబ్జాకు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రయత్నించినట్లుగా ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అయితే గతంలో చర్చించడం జరిగింది. నవంబర్ 30న 70 మంది బౌన్సర్లను తీసుకెళ్లి ఆ భూమి చుట్టూ ఉన్న ప్రహారీని కూల్చివేసి స్థల యజమానిపై దాడి చేసినట్లు కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఈ కేసు విషయంలో పల్లవి షా అనే మహిళ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు 7 సెక్షన్ల కింద నమోదు చేయడం అయితే జరిగింది ఈ కేసుకి సంబంధించి. మరి ఈ విషయం మీద అధికారులతో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొంగులేటి అయితే స్పందించారు. మరి దీనికి సంబంధించి తాము ప్రభుత్వంలో ఉన్నామని తన కుమారుడి పైన కేసు నమోదు చేయొద్దని చెప్పే ఉద్దేశం తమకు లేదని కూడా అన్నారు. మరి ఈ కేసుకి సంబంధించి కొంతమంది కొంతకాలం క్రితము ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిలోని జేసీబీలతో ప్రవేశించి కూల్చివేతలకు పాల్పడ్డారనే ఆరోపణలు అయితే వినిపించినాయి. అది కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన బాధితులు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది పొంగులేటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ. మరి దీనికి సంబంధించి ఈ సంస్థ పైన నమోదైన భూ వివాదం కేసుకి సంబంధించి ఆయన అయితే మాత్రము ఎటువంటి దౌర్జన్యము చేయలేదు, నిజంగానే అలా అని రుజువు చేయబడితే ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. మరి అన్న నేపథ్యంలోని ఈ లోపు కేసు నమోదు చేసుకున్న సీఐ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రాన్స్ఫర్ అవడం జరిగింది కాబట్టి ఈ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఆ రోజు స్పందించిన పొంగులేటి గారు మరలా ఇప్పుడు ఎట్లా స్పందిస్తారు దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారా? అసలు సీఐ ట్రాన్స్ఫర్ కి కానీ కేసుకి కానీ ఆయనకి కానీ ఎటువంటి సంబంధం లేదు అనే క్లారిటీ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి అయితే పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి ప్రత్యర్థులు ప్రతిపక్షాల నుంచి కూడా రకరకాల ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దాదాపు 300 కోట్లకి పైగా సంబంధించిన భూమి కబ్జాకి సంబంధించిన అంశం కాబట్టి ఇది పూర్తి స్థాయిలో తీవ్రమైన చర్చకైతే దారి తీస్తూ ఉంది. మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి,
దీనిలో ప్రభుత్వ హస్తం గాని, ఎటువంటి అధికారుల హస్తం గాని లేదు. ఇది సజావుగా నార్మల్‌గా జరిగే ట్రాన్స్‌ఫరే అనేది నిర్ధారించబడితే ఖచ్చితంగా పొంగులేటి గారి మీద వచ్చిన ఆరోపణలైతే పక్కకు తీసేయాల్సిన పని అవసరం ఉంటుంది. పక్కకు తీసేస్తారు వాటిని. ఎటువంటి చర్చకు కూడా దారి తీసే అవకాశం లేదు. లేని పక్షంలోనే ఇది మరలా కేసు ఏదైనా ముందుకు వెళ్తుందా అనేదైతే మాత్రం దీనికి సంబంధించి ఇంకా మనకి అప్‌డేట్ అయితే రావాల్సింది. ప్రస్తుతానికి అధికారికంగా వచ్చిన డీటెయిల్స్ అయితే ఇవే.